సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే వంశీ గారు. నమస్తే రాధా గారు. సో వంశీ గారు, చాలా మంది ఆడవాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు అటు ఉండలేక ఇటు బయటికి రాలేక కొట్టుమిట్లాడుతూ ఉంటారు అనమాట. ఏమన్నా అంటే ఏమా సర్దుకపో నువ్వు భర్తతో, ఏమైతుంది, మేమందరం కాపురాలు చేయలేదా, మేమందరం అన్ని భరించలేదా, మీ మామయ్య మీ నాన్న కొట్టకనే మేము ఉన్నామా, ఓ భర్తది ఒక దెబ్బ. ఇంకోటి ఏంటి, పిల్లల కోసం బతుకు, పిల్లల కోసం బ్రతకాలి, సర్దుకపోవాలి. అరే అంత టార్చర్ పెడుతూ ఉంటే అది అత్త కానీ భర్త కానీ తోడికోడలు కానీ ఆడపడుచులు కానీ ఎవరైనా ఒక అమ్మాయిని టార్చర్ పెడుతూ ఉంటే, ముఖ్యంగా ఇందులో అతి ముఖ్యమైన పాత్ర ఎవరంటే హస్బెండ్ అండి. హస్బెండ్ బాగుంటే అత్త కానీ ఆడపడుచు తోడికోడలు ఎవ్వరు ఎలాంటి వాళ్ళైనా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నీకు హస్బెండే ప్రాబ్లం అయితే మంచి అత్త ఉన్న ప్రాబ్లమే, మంచి ఆడపడుచున్న ప్రాబ్లమే, మంచి తోడికోడలు ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే మెయిన్ హస్బెండ్. మరి అలాంటి హస్బెండ్ ఉన్నప్పుడు నిన్ను సతాయిస్తున్నారన్నప్పుడు నిజంగానే సొసైటీ కోసం ఇవన్నీ కాంప్రమైజ్ అయి బ్రతకాలనా? ఇక్కడ బతికితేనే కదా పిల్లల్ని చూసుకునేది. ఇక్కడంతా నువ్వు ఇంట్లో చంపేస్తూ పిల్లల కోసం బతుకు, సమాజం కోసం బతుకు, మేమందరం పడలేదా, మా కాలం అంటారు. ఎలా ఇలాంటి వాళ్ళు పాపం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలి? సో మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేసిక్, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ అబ్బాయి డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ లో పెరిగి పైకి వచ్చాడు, అమ్మాయి డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ లోంచి పెరిగి పైకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలుపుతున్నాం. ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, రెండు కలపాలి. కలిపేటప్పుడు ఏమవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? నాకు ఈ కూర అంటే ఇష్టం, నాకు ఈ కూర అంటే ఇష్టం, నాకు ఈ ఏరియా అంటే ఇష్టం, నాకు ఈ ఏరియా అంటే ఇష్టం, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. ఈ డామినేట్ నేచర్ వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇవి గొడవల దాకా వెళ్తాయి, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఓకే, నేనేమంటున్నా అంటే ఓకే, డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ నుంచి మీరు రావడం వల్ల జరిగే గొడవలని కాన్ఫ్లిక్ట్స్ దగ్గరనే ఆపేది, అయిపోయింది. టాక్సిసిటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టాక్సిక్ కి కాన్ఫ్లిక్ట్స్ కి డిఫరెన్స్ ఏం చెప్తా అంటే, కాన్ఫ్లిక్ట్స్ నా పెత్తనం నీ పెత్తనం ఇక్కడ దాకానే ఉంటుంది. టాక్సిసిటీ ఏమవుతుందంటే ఎమోషనల్ వీక్నెస్ పైన టార్గెట్ చేస్తారు. నీ ఎమోషనల్ వీక్నెస్ ఏంటి దానిపైన. కొందరు ఎలా ఉంటారంటే, అమ్మ వీక్నెస్ అనుకోండి, అమ్మాయికి అమ్మ వీక్నెస్ అనుకోండి, నీ అమ్మ ఏం పెంచిందే, ఏం పెట్టి పెంచిందే, నిన్ను సరిగా పెంచలే, వేస్ట్, నువ్వు ఏం పనికిరావు, నువ్వు సెట్ అవ్వవు అసలు. ఎమోషనల్ పిన్ పాయింట్. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, సైలెంట్ కూర్చోదు కదా, బర్స్ట్ అయిపోతుంది. ఇది వీళ్ళకి కావాలి. టాక్సిసిటీలో మనం మాట్లాడుకున్నాం, హ్యాపీగా ఉండొద్దు, బర్స్ట్ అవ్వాలి. బర్స్ట్ అవుతే ఏం చేయాలి, వీడు అంతా ఆమెనే వేసిందండి, వీడు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆమెకి రాత్రి నిద్ర ఉండదు. కరెక్ట్. అబ్బా, వాళ్ళు ఎంత బాగా పడుకుంటారు అండి. ఎందుకంటే అవతల వాడు బాధపడడం వీళ్ళు కావాలి, టార్గెట్ రీచ్డ్, వీడు హ్యాపీ. అదే అమ్మాయి నవ్వుతూ తిరుగుతుంది అనుకోండి, వీడు లేచి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాడు. సో ఈ టాక్సిసిటీ ఎంత దూరం వెళ్తుందంటే, పిల్లలు ఉంటే పిల్లల్ని కొట్టడం, ఈమెను హింసించడానికి పిల్లల్ని కొట్టడం. వీనికి పిల్లల మీద స్పెషల్ గా పర్సనల్ ఏం పగలేదు, ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్ వీక్నెస్ పైన కొట్టడం. పిల్లలంటే తల్లికి ఎమోషనల్ వీక్నెస్ ఉంటుంది, ఇక్కడ చేస్తాడు వాడు. నీ పిల్లల్ని నేను దూరం చేస్తాను బెదిరించడం, విడాకులు తీసుకొని బెదిరించడం, లేకపోతే మీ అమ్మ నాన్నని పిలిపి పంచాయతీ పెడతామని బెదిరించడం. ఇవన్నీ ఎమోషనల్ టార్గెట్స్ అన్నమాట. ఇంకొక మెట్టు ఎక్కితే కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకొక మెట్టు ఎక్కితే కమ్యూనికేషన్ స్టాప్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, పిల్లం గడప దాటొద్దు, పొరపాటున గడప దాటి పక్కింటి అమ్మాయితో పక్కింటి ఆంటీతో ఒక చిన్న కబురు మాట్లాడుతున్నారా, అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, వీని గురించి ఎక్కడైనా ఏమైనా చెప్తుందేమో అని వీని భయం. కరెక్ట్. అంత టాక్సిక్ నేచర్కి వెళ్ళిపోయి ఫోన్ లాగేసుకున్నారండి. నేను ఒక 10 మంది క్లయింట్స్ నా దగ్గరికి వస్తే 6 మెంబర్స్ కంప్లైంట్ చేసింది, మా అమ్మకు కూడా ఫోన్ చేయనివ్వట్లేదు. సరౌండెడ్ బై టాక్సిసిటీ. మొత్తం క్లోజ్ చేసేస్తారు అనమాట. మీరేం చేయొద్దు, ఎవరితో మాట్లాడనివ్వరు, ఇంట్లో ఉండాలంతే. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, వీళ్ళు నా దగ్గరకు వచ్చి ఎవరు లేని టైం చూసుకొని జాగ్రత్తగా నాకు వస్తారు క్లయింట్స్, కొంతమంది వచ్చి ఇదండి పరిస్థితి. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండి. భర్త అండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, సమాజం ఏమనుకుంటుందండి, ఇవి వాళ్ళ ఆన్సర్స్. సరే ఇప్పుడు నీకేం కావాలి, వాడిని మార్చాలి. వాడెందుకు మారతాడు, ఇది కరెక్ట్. వాళ్ళు మారరు, వాడెందుకు మారతాడు. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నిన్ను నేను మారుస్తా.
వాడిని రమ్మనండి మారుస్తా, రాడు వాడు. ఎందుకు వస్తాడు? మారడం కాదు వానికి ఇంపార్టెంట్, టార్చర్ పెట్టడం ఇంపార్టెంట్. లిటరల్ గా కరెక్ట్ గా చెప్పారు. సమాజంలో చూస్తున్నాం ఇది. వాని పనే టార్చర్ పెట్టడం. లిటరల్ గా వాని పని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు టార్చర్ పెట్టడమే, మాటల రూపంలో, చేతల రూపంలో, ఇంకేదో రూపంలో టార్చర్ పెట్టడం. ప్రతి విషయంలోనూ టార్చరే. డైలీ లైఫ్ టార్చరే, ఇంటిమసీ లైఫ్ టార్చరే. ఎక్కడా ఆనందం ఉండదు వాళ్ళకి. ప్రతిదీ భరిస్తూనే బతికి మేము భరించాలండి, మేము ఆడోళ్ళం కదా, మా లైఫ్ ఇంతే. అయితే ఆడోళ్ళంటే ఇంకా ఒంట్లో ఇప్పుడు వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా ఇదే ప్యాటర్న్ లో పడుతున్నారు. చూడండి ఇంకా విచిత్రం. నీకు ఒక ఇండిపెండెన్సీ ఉంది, నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, నీకు ఒక శాలరీ వస్తుంది, అన్ని చేసి భర్త టాక్సిక్ అయినా మనం అక్కడే ఉండాలి కదండి. ఉండు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నాకు చెప్పు, నేను దాన్ని సెట్ చేస్తాను. వాళ్ళకి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఆ టార్చర్ నుంచి విముక్తి కావాలి. నేను మా మొగుడిని మారుస్తా అంటే అవ్వదు, మొగుడిని మార్చడం అవ్వదు. లేదా దీన్ని రివర్స్ లో కూడా చెప్తాను నేను. అబ్బాయిలు బాగానే ఉంటారు, అమ్మాయిలు టార్చర్ పెడతారు. సాయంత్రం లేట్ అయింది, ఎక్కడ వెళ్ళొచ్చావు, ఫోన్ పట్టుకుని ఎవరితో మాట్లాడుతున్నావు, టీ తాగొచ్చు, ఎవరితో వెళ్తున్నావు టీ తాగడానికి. రివర్స్ లో కూడా ఉంది. ఒక్క అబ్బాయిలనే మనం బ్లేమ్ చేయడానికి లేదు, అమ్మాయిలు కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది. వీడు ఇంటికి వచ్చి ఏం చేస్తారు తెలుసా, ఇంటికి వెళ్తున్నాం రా బాబు, ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఇంకేం చేయలేడు వాడు. ఏం చేస్తాడా, సైలెంట్ అయిపోతాడు. అబ్బాయిలో నేను ఈ ప్యాటర్న్ చూస్తా, సైలెంట్ అయిపోతాడు, మాటలు బంద్ అయిపోతాయి, ఎవరితోనూ కమ్యూనికేషన్. వీళ్ళు బయటికి వెళ్ళనివ్వట్లేదు కదా, బయటికి వెళ్తే టార్చర్, వాళ్ళ అమ్మ ఇంటికి వస్తే టార్చర్, వాళ్ళ నాన్న ఇంటికి వస్తే టార్చర్. ఇప్పుడు ఈ మధ్యలో ఏదో ఒక సొసైటీలో ఇది చూస్తున్నాం. ఇంతకుముందు మనము వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లవగానే ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు స్టేజ్ దాటేసింది, యుఎస్ వెళ్ళాలి. ఇప్పుడు వద్దు మనం, ఇండియా వద్దు మనం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు రావచ్చు, చుట్టాలు కలవచ్చు. మొగుడు నాకే, నేనేం చెప్తే అదే వినాలి. ఇది అమ్మాయిలో కనిపిస్తుంది. అది టాక్సిసిటీనే, ఇది టాక్సిసిటీనే. వీళ్ళిద్దరూ బ్యాలెన్స్డ్ గా ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుకొని సెటిల్ చేసుకొని బౌండరీస్ సెట్ చేసుకోవడం, హెల్దీ బౌండరీస్. నువ్వు ఇది చేస్తే నాకు నచ్చట్లేదు, నేను ఇది చేస్తే నీకు నచ్చట్లేదు, కమాన్ మిడిల్ పాయింట్కి వద్దాం, మనం ఇవి చేసుకుందాం, కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది. 100% కేసులో 90% ఈ ఒక్క టెక్నిక్ తో అయిపోతుంది. ఫస్ట్ కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, అత్త కోడలు ఇవే ఉంటాయి క్యారెక్టర్స్. ఈ టాక్సిటీలో ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఎవరిని ఇన్వాల్వ్ చేయకండి. వైఫ్ అండ్ హస్బెండ్, మీకు పిల్లలు ఉంటే పిల్లలు ఇన్వాల్వ్ చేయకండి వాళ్ళని. అంటే వాళ్ళని మీ టాపిక్స్ మాట్లాడుకునేంత ఇన్వాల్వ్ చేయకండి. మీ డిసిషన్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. హస్బెండ్ అండ్ వైఫ్ డిసిషన్స్ తీసుకోండి, లైఫ్ లీడ్ చేసుకోండి. ఇంకొకరు రానివ్వండి, వచ్చారా, ఉన్నారా, ఫంక్షన్ అయిపోయిందా, వెళ్ళాం. ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు. రానివ్వండి, కలిసే ఉండండి. డిసిషన్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. సెట్. సూపర్. ఇది 90% ఆఫ్ కేసెస్ లో మేము సొల్యూషన్ తీసుకొచ్చాం, ఇది ఒక్కటి వాడడం వల్ల. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరే లీడ్ చేసుకోవాలి. ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. కలిసి ఉండొద్దు అని నేను చెప్పట్లేదు, కలిసి ఉండండి, ఇన్వాల్వ్ చేయొద్దు. మీరు సెట్ అయిపోతారు. థ్యాంక్ యూ అండి.